నేను మీ జ్ఞానిని. ఇప్పుడు మనం తెలుసుకోబోతుంది వినాయకుడి గురించి. వినాయకుడి నవరాత్రి సందర్భంగా ఒకరోజు మూషికుడికి ఒక సందేహం వచ్చింది. వెంటనే వినాయకుడి దగ్గరికి వెళ్ళి, ఓ వినాయక, నువ్వు ప్రపంచానికి విఘ్నాలను తొలగిస్తావని అంటారు, కానీ నువ్వు ఎప్పుడు ఈ ఎలక మీద ఎందుకు కూర్చుంటావు? నాలాంటి చిన్న జీవి నీ వాహనం అవ్వడం వెనుక ఏదైనా కథ ఉందా అని అడుగుతాడు. దానికి గణేశుడు, మూషిక, ఒకప్పుడు నువ్వు క్రోధాసురుడు అనే రాక్షసుడివి. నీ కోపానికి అందరూ భయపడేవారు. ఎవరి ఇళ్లలోనైనా దూరి ఆహారం, వస్తువులు, పంటలు పాడు చేసేవాడివి. దేవతలందరూ నీ నుండి బాధపడుతూ నన్ను ప్రార్థించారు. అప్పుడు నేను నా తంత్రంతో నిన్ను జయించాను. నీ దుష్టశక్తులన్నీ తొలగిపోయాయి. కాని నిన్ను శపించకుండా సత్కార్యం చేసే మార్గం చూపించాను. అందుకు మూషికుడు, అదేంటి స్వామి అని అడిగాడు. అప్పుడు గణేశుడు, ఆ రోజు నుంచి నువ్వు నా వాహనంగా మారావు. దీని అర్థం ఏంటంటే, మనిషిలో ఎంత అహంకారం ఉన్నా, ఎంత కోపం ఉన్నా అది జ్ఞానంతో, బుద్ధితో నియంత్రణలోకి వస్తుందని. నువ్వు కోప రాక్షసుడి నుండి వినాయకుని సేవకు మారినట్టు. అప్పుడు మూషికుడు, స్వామి, ఇప్పుడు అర్థమైంది. నీ వాహనం అవడం నాకు గర్వకారణం. నేను ఇకపై నీతో పాటు భక్తుల పూజలో భాగం అవుతాను. అప్పుడు గణేశుడు, బాగుంది మూషిక, అందుకే భక్తులు నన్ను పూజించేటప్పుడు నిన్ను ఎప్పుడూ మర్చిపోరు. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. ఇప్పుడు మనం విఘ్నేశ్వరుడికి ఏనుగు తల ఎలా వచ్చిందో తెలుసుకుందాం. సూత మహాముని శౌనకాది మహామునులతో విఘ్నేశ్వరుని కథ ఇలా చెప్పాడు. పూర్వం గజరూపంలో కల రాక్షసుడొకడు పరమశివుని కొరకు ఘోరమైన తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి భక్త సులభుడైన పరమేశ్వరుడు ప్రత్యక్షమై, భక్త, నీ కోరికేమి అని అడుగగా, ఆ రాక్షసుడు, స్వామి, నీవు ఎల్లప్పుడూ నా ఉదరం నందే నివసించాలి అని కోరాడు. శివుడు అతని కోరికను మన్నించి గజాసురుని కడుపులో ప్రవేశించి నివసించసాగాడు. కొద్ది రోజులకు పార్వతీదేవికి ఈ విషయం తెలిసి చాలా విచారించి మహావిష్ణువును ప్రార్థించి, ఓ దేవదేవా, ఇంతకు ముందు కూడా మీరే నా భర్తను యుక్తితో భస్మాసురుని బారి నుండి కాపాడారు. ఇప్పుడు కూడా మీరే ఏదైనా ఉపాయంతో మహాశివుని కాపాడవలసింది అని వేడుకుంది. శ్రీహరి ఆమెకు ధైర్యం చెప్పి పంపించి వేశాడు. శ్రీహరి గంగిరెద్దు మేళమే సరైన ఉపాయంగా తలచి నందీశ్వరుడిని గంగిరెద్దుగా, బ్రహ్మాది దేవతలను వివిధ వాయిద్యకారులుగా మార్చి గజాసురుని పురానికి వెళ్లి సన్నాయి వాయిస్తూ నందిని ఆడించారు. దానికి తన్మయుడైన గజాసురుడు, మీకేం కావాలో కోరుకోండి అనగా,
విష్ణుమూర్తి, ఇది నందీశ్వరుడు శివుణ్ణి వెతుక్కుంటూ వచ్చింది కాబట్టి నీ దగ్గర ఉన్న శివుడిని ఇచ్చెయ్యి అని అడిగాడు. వెంటనే ఆ కోరిక కోరింది వేరెవరో కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని గ్రహించాడు. తనకిక మరణం తథ్యమని గ్రహించి శివునితో నా శిరస్సును లోకమంతా ఆరాధించబడేటట్లుగా అనుగ్రహించి నా చర్మం నీ వస్త్రంగా ధరించమని వేడుకొన్నాడు. అభయమిచ్చిన తర్వాత విష్ణుమూర్తి నందికి సైగ చేయగా నంది తన కొమ్ములతో గజాసురుని చీల్చి చంపాడు. బయటకు వచ్చిన శివుడు శ్రీహరిని స్తుతించాడు. అప్పుడు విష్ణుమూర్తి, దుష్టులకిలాంటి వరాలిస్తే పాముకు పాలు పోసి పెంచినట్టు అవుతుంది అని చెప్పి అంతర్ధానమయ్యాడు. కైలాసంలో ఉన్న పార్వతీదేవి శివుని రాక గురించి విని చాలా సంతోషించి తలస్నానం చేయడానికై నలుగు పెట్టుకుంటూ ఆ నలుగుతో ఒక బాలుని రూపాన్ని తయారు చేసి ఆ బొమ్మకు ప్రాణం పోసి ద్వారం వద్ద కాపలాగా ఉంచి ఎవరినీ రానివ్వవద్దని చెప్పింది. ఆ బాలుడు సాక్షాత్తు పరమేశ్వరునే ఎదుర్కొని తల్లి ఆనతి నెరవేర్చాడు. ఆ ధిక్కారానికి కోపం వచ్చిన పరమశివుడు అతని శిరచ్ఛేదం గావించి లోపలికి వెళ్ళాడు. అప్పటికే పార్వతీదేవి స్నానం ముగించి చక్కగా అలంకరించుకుని పతిదేవుని రాకకై ఎదురు చూస్తోంది. శివునికి ఎదురెళ్లి ప్రియ సంభాషణలు చేస్తుండగా ద్వారం వద్ద ఉన్న బాలుని విషయం వచ్చింది. శివుడు చేసిన పని విని ఎంతో దుఃఖించగా శివుడు కూడా చింతించి గజాసురుని శిరస్సును అతికించి ఆ బాలుని బతికించాడు. అందువల్ల గజాననుడుగా పేరు పొందాడు. తిరుగణనాథ దిద్దిద్దిత్తై, తిరుగణనాథ దిద్దిద్దిత్తై, ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై. తిరుగణనాథ దిద్దిద్దిత్తై, నీ వెలుగు పంచు మా తెలివిలోన కొలువై. తిరుగణనాథ దిద్దిద్దిత్తై, తిరుగణనాథ దిద్దిద్దిత్తై. చెవులారా వింటూనే ఎంత పాఠమైనా ఈజీగా తలకెక్కే ఐక్యూ నీవు. తలలే మార్చిన తండ్రి గారి కొడుకు మీరు. మీరు తలుచుకుంటే మా తలరాతలు తారుమారు. భారతం రాసిన చేతితో బతుకును దిద్దై బంగారు. తిరుగణనాథ దిద్దిద్దిత్తై, ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై. తిరుగణనాథ దిద్దిద్దిత్తై, తిరుగణనాథ దిద్దిద్దిత్తై. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బెల్ కొట్టడం మర్చిపోకండి. టింగ్ అని కొట్టేయండి.